ఉన్నారు. ముందుగా వెంకట నాయక్ గారు నమస్తే. కాంగ్రెస్ పార్టీలో నటరాజన్, మీనాక్షి నటరాజన్ తనదైనటువంటి ముద్రతోటి సాదాసీదాగా వచ్చారు, తనదైనటువంటి ఒక ముద్ర చూపించారు, వచ్చి రాగానే వేటు వేశారు. అంటే క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి ఉండాలనేటువంటి ఒక ఇదితోనా, లేకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రూపులు చాలు, కాంగ్రెస్ గ్రూప్ ఉంటే చాలు అనేటువంటి రీతిలో ఇండికేషన్ ఇస్తున్నట్ట కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా అలర్ట్ అయిపోయిందా? ఎలా చూడాలి దీన్ని? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. సో ఇక్కడ విషయం ఏంటంటే, సరే మీనాక్షి నటరాజన్ గారి మార్క్ ఉంది, ఎట్ ద సేమ్ టైం క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించిన నోటీస్నే ఉల్లంఘించిన సందర్భం ఉండే ఇక్కడ. సో ఫిబ్రవరి 5వ తారీఖు నాడు క్రమశిక్షణ ఉల్లంఘన నోటీసులు ఇస్తే దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి 12వ తారీఖు వరకు, ఫిబ్రవరి 12వ తారీఖు వరకు దాన్ని టైం ఇవ్వడం జరిగింది. సో ఆ నోటీసును రిసీవ్ చేసుకొని దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వారి దగ్గర దాచిపెట్టుకోవడం జరిగింది. సో ఇదంతా ఇంటెన్షన్గా జరిగిన ప్రక్రియ. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్ కానీ పార్టీ స్టాండ్ ప్రకారం కానీ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మరానా గారికి దీని మీద వారిని సస్పెన్షన్ వేయడం జరిగింది. మురళి గారు, మీరు ఒకటి గమనించండి, తెలంగాణలో పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం కోసం ఒక ఉద్యమాన్ని తీసుకెళ్ళి బీసీ కులగణన చేపట్టి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక స్పష్టతతో ఒక ప్రాపర్ పద్ధతిలో వెళ్తున్న క్రమంలో తన రాజకీయ ఎత్తుగడల కోసం బీసీ నినాదాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే క్రమంలో నేనేమంటున్నా అంటే, మురళి గారు, కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసినా పోవాలి, లేకపోతే పార్టీలో ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలి. ఆ సలహాలు సూచన మేము కాదని అంటున్నాం, కానీ ఒక నినాదాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా. మేమేమంటున్నాం, ఒక పేపర్ అంశాలు ఉంటాయి, ఏది డిక్లరేషన్లో కానీ లేకపోతే కులగణకు సంబంధించిన అంశాలు కానీ ఆ పేపర్ రూపంలో ఉన్నప్పుడు వాటిని కాల్చివేయాల్సిన అవసరం లేదు కదా, వాటిని చించివేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇది ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక చిట్టాపద్దుని దాన్ని మనం అంటే దాన్ని చించేసినట్టు అయింది, దాంతోపాటు పార్టీని కూడా ఉల్లంఘించినట్టు అవుతుంది కదా మురళి గారు. సో దీని మీద యాక్షన్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి ఇంకో కామెంట్ ఏంటి అంటే, రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడారో అప్పుడే నోటీసులు జారీ చేస్తే పోయేది కదా, ఇమ్మీడియట్గా రాగానే ఫిబ్రవరి 5వ తారీఖు చేసి ఇమీడియట్గా ఈ 1 month గ్యాప్లోనే ఎందుకు గతం ఎప్పటి నుంచో కూడా తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి తీన్మార్ మల్లన్న విషయంలో అధిష్టానం దగ్గరికి వెళ్ళే నిర్ణయాలు తీసుకోవాలా, రేవంత్ రెడ్డికి అది సాధ్యపడలేదా అనేటువంటి ఒక మాట వాస్తవం కాదు మురళి గారు. అంటే పక్షులు ఎగురుతున్నాయని చెప్పి, స్వేచ్ఛ ఉందని చెప్పి ఈ ట్రోపోస్ఫియర్ దాటిపోతే ఆక్సిజన్ దొరకదు మురళి గారు. అంటే దేనికైనా స్వేచ్ఛకు, అంటే నేనేమంటున్నా, యూనివర్సల్గా ఒక స్వేచ్ఛకి ఒక హద్దు ఉంటుంది, ఒక స్వేచ్ఛకు ఒక పద్ధతి ఉంటుంది, స్వేచ్ఛకు ఒక విధానం ఉంటుంది. ఆ విధానం దాటి వెళ్ళినప్పుడు అది ఎవరి మీద ఎఫెక్ట్ అవుతున్నది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈరోజు తీన్మార్ మల్లన్న గారి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకునేంత సంకుచిత బుద్ధితో గత 4-5 నెలల నుంచి కూడా తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, లేకపోతే మిగతా పరంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవి కూడా కాంగ్రెస్ పార్టీకి కనిపించలేదా, వ్యతిరేకంగా భావించలేదా? బీసీలని ఏకం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అగైనెస్ట్గా మరొక బలమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఢీకొట్టడానికి అనేటువంటిది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కనపడలేదు. మురళి గారు, బీసీ నినాదాన్ని బలం చేకూర్చడం కోసం ముందుకెళ్తే వారిని ఎవరు తప్పుపట్టరు, కానీ ఆ నినాదం ముసుగులో పార్టీ ఇంటర్నల్ విషయాలని, ఇప్పుడు ఇందాక అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట అనుండే, మంచిని మైక్ లో చెప్పండి, చెడులో చెవులో చెప్పండి అన్నారు. అది పార్టీ ఒక లైను. సో మేమేమంటున్నాం, తీన్మార్ మల్లన్న గారు బయట వ్యక్తే కనుక అయి ఉంటే, తీన్మార్ మల్లన్న గారికి మేము కాంగ్రెస్ పార్టీగా సపోర్ట్ చేసి ఉంటే ఇంత సీరియస్గా తీసుకునే వాళ్ళం కాదు. మా క్యాంపెయిన్ కమిటీకి సంబంధించిందా ఒక చైర్మన్గా వారు ఇప్పటికీ ఉన్నారు. సో పార్టీ యొక్క విధానాన్ని, ప్రభుత్వ యొక్క విధానాన్ని ప్రజల్లో వెళ్లాల్సిన పదవిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఆ విధానాలను రాంగ్ వేలో తీసుకెళ్తున్నప్పుడు పార్టీ ఏం చేయాలండి? మీరే చెప్పండి. అంటే ఇప్పుడు ఇంత పెద్ద డిస్కషన్లో మనం ఉన్నాము, ఈ డిస్కషన్లోనే కనుక మేము అంటే పొలైట్గా కాకుండా పొలైట్లెస్గా కనుక మేము బిహేవ్ చేస్తే మీరు ఏం చేస్తారు? వాకౌట్ చేస్తారు కదా, మమ్మల్ని బైకాట్ చేసే ప్రయత్నం చేస్తారు కదా. సో ఎక్కడ ఒక పొజిషన్ ఉన్నప్పుడు ఒక డిసిప్లిన్గా వెళ్ళాలి. సరే, ఇంకో మాట కూడా చెప్తున్నా, ఏది వాళ్ళ మీడియా ఛానల్ ముందేమో అడ్డగోలుగా మాట్లాడుతున్న వ్యక్తి శాసన మండలిలో వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ప్రభుత్వ విధానాలని, పథకాలని మళ్ళీ పొగడం స్టార్ట్ చేస్తారు. అంటే ఏ విధానాలను, ఏ అంశాలను, ఏ వేదికలను ఎవరి కోసం వాడుకుంటున్నారంటే కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇదంతా పార్టీ గమనిస్తుంది. సో మేమేమంటున్నాం, ప్రతి చిన్న విషయాన్ని ఏది రాజకీయ కోణంలో ఆలోచించి ఇంత సస్పెన్షన్ వేలో వెళ్ళేంత దిగజాడు కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయదు సార్. ఇక్కడ ఒక బలమైన కారణం ఉంది. వాళ్ళు సార్ ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చాం సార్, వివరణ ఇచ్చుకుంటే అయిపోయేది. మేము వివరణ ఇచ్చినంత మాత్రం సస్పెండ్ చేస్తామని మేము అంటలేం కదా. మీరు వివరణ ఇవ్వడానికే నామూషిగా ఫీల్ అయ్యి వివరణ ఇవ్వడానికి మీరు రాకుండా ఉండడం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీస్ని అంత ఈజీగా తేలిక తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఇది జరిగింది. ఎప్పుడైనా సరే ఒక హెచ్చరిక జారీ చేసినప్పుడు సర్దుబాటు చేసుకుంటే అయిపోయేది, కానీ హెచ్చరికనే బేఖాతరు చేస్తే ఏం చేయాలి? ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు సార్, అది బీజేపీలోనైనా బీఆర్ఎస్లోనైనా ఎక్కడైనా సరే ఇలాంటి విధానాలే ఉంటాయి, ఎందుకంటే అది పార్టీ యొక్క స్టాండ్ కదా. అంటే కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చి వాళ్ళు తీసుకోవాల్సిందే తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ కానీ వాళ్ళు ఎవరు కూడా డెసిషన్ తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ లేవా? మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే ఇమీడియట్గా అధిష్టానంతో ఇప్పటివరకు కూడా చర్చలు జరిగాయి, ఇమీడియట్గా కూడా మేము తీసుకున్నటువంటి డెసిషన్ అని
ఇమీడియట్గా డైవర్షన్ చేసినట్లుగా, ఇమీడియట్గా బీసీల ఐక్యత రాగాన్ని కూడా ఇమీడియట్గా డైవర్ట్ చేసినటువంటి ఒక సిగ్నల్స్ని కాంగ్రెస్ పార్టీ మురళి గారు, నేను ఇప్పుడు కంక్లూడ్ చేస్తా, ఒక మాట చెప్తా మీకు. బీసీ నినాదాన్ని తీర్మాన్ బండ గారు తీసుకొచ్చింది కాదండి, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా. కానీ ఉవ్వెత్తున ఎగిసింది, అందరినీ ఐక్యం చేసింది తీన్మార్ మల్లన్నే అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా మాట్లాడుకోవట్లేదు. లేదు సార్, అంటే మొన్నటికి మొన్న తన రాజకీయం, తన ఉనికి కోసం, ఎగ్జిస్టెన్స్ కోసం చేసిన ప్రక్రియ తప్ప ఈ దేశంలో జరుగుతున్న బీసీల యొక్క గణన జరగాలంటే ఈ దేశాన్ని ఎక్స్రే తీయాలని చెప్పి ఒక పెద్ద కామెంట్ చేసి దాన్ని ఏది తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేసింది రాహుల్ గాంధీ గారు. ఈ రోజు అది జరిగిన ప్రక్రియని దాంట్లో ఏలు పెట్టి కాలు పెట్టి రాజకీయంగా దాని ఏదో గెలిపితే నేను బెనిఫిట్ పొందుతానని చెప్పి ఒక సంకుచిత బుద్ధితో ఆలోచించింది తీర్మానం గారు. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? సో మేము చాలా క్లారిటీతో ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చూసి ఉపేక్షించలేనటువంటి సిచ్యువేషన్స్లోనే చేసిందంటారు. ఎక్కడ కూడా 100%. పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుందని తీసుకున్నటువంటి డెసిషన్ కాదు ఇది. పార్టీకి అగెనిస్ట్ గా వెళ్తున్నాడని తీసుకున్నటువంటి డెసిషన్ సార్. ఇది ఆయన ప్రవర్తన వల్ల జరిగిన ప్రక్రియ. ఇది ఆయన కనుక ఆ రోజు అంటే ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న విషయాలు కానీ, లోపాలు కానీ, లేకపోతే ఫెయిల్యూర్స్ కానీ అన్నింటినీ కూడా ప్రతిపక్షం కన్నా తీన్మార్ మల్లన్ ఎక్కువగా చెప్తున్నాడు కాబట్టి ఈ కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుందనేటువంటి లేదు సార్, అలాంటి ఛాన్స్ లేదు. మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటూ పోతే అంత లోతుగా మేము సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాదంటారు అది? అది 100% కాదు సార్. ఎస్, రైట్. ఎస్, డిబేట్ని